మొదటిసారి మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. మొదటిసారి మౌనం మాట్లాడుతోంది. అంతులేని అనుభూతులు గొంతు దాటగా 5 పదుల అనుభవాలు పెదవి విప్పగా సాగించిన పయనాలు సాధించిన విజయాలు నేర్చుకున్న నియమాలు ఊర్చుకున్న నిమిషాలు కనిపించని చిత్రాలు కనిపెట్టిన చిట్కాలు తల పండిన వివరాలు తెర వెనక విషయాలు పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని పాఠాలుగా మలచాలని 10 మందికి తెలపాలని మొదటిసారి మౌనం మాట్లాడుతుంది. ఆ మాటల మధుర ఝరి సౌందర్యలహరి సౌందర్యలహరి. ఆమె అచ్చ తెలుగు అమ్మాయి. అందచందాలకి పెట్టింది పేరు, పగలు వయ్యారాలకి కట్టిన తీరు. విజయవాడకి చెందిన విజయలక్ష్మి సినీ స్వర్గానికి రంభగా మారడం ఓ క్రియేషన్, ప్రేక్షకులకి ఒక రిక్రియేషన్. దర్శకేంద్రుడి సౌందర్యలహరికి విచ్చేస్తున్నారు తెలుగు అందాల అప్సరస రంభ గారు. రంభ గారికి సాదర స్వాగతం. రాజ్ కపూర్ సినిమాలోని హీరోయిన్ లా ఉంది ఫిగర్, ఈస్ట్ మన్ కలర్ కాస్ట్లీగా ఉంది గ్లామర్. రొమాంటిక్ సినిమాలతో పాటు హారర్ సినిమాల్ని కూడా చేసి ప్రేక్షకుల మెప్పుని పొందినటువంటి డైరెక్టర్ అల్లరి రవిబాబు గారికి సౌందర్యలహరి కార్యక్రమానికి ఇదే మా సాదర స్వాగతం. డైరెక్టర్ గారు ఇవాళ విశేషాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. బొంబాయి ప్రియురాలు వచ్చేసారు, అక్కడేమో అల్లరి రవిబాబు గారు రెడీగా ఉన్నారు. బొంబాయి ప్రియుడు వేర్ ఈస్ ద బొంబాయి ప్రియుడు? ట్రాఫిక్ జామ్ మన ఫోన్ చేసేప్పుడే. అవునా? ఓకే. ఆల్వేస్ అంటే అప్పుడు షూటింగ్ అప్పుడు కూడా ఇలాగే జరిగేదా? అంతే అండి, అటెన్షన్ గ్రాబింగ్. లొకేషన్ కి రంభగారు ఫస్ట్ వచ్చేవాళ్ళ? నేను మార్నింగ్ 7 దట్ వన్ నేను లేట్ చేసేదాన్ని. They call that fashionably late. ఫ్యాషనబుల్లీ లేట్. No, when you come late like this, to fashionably late అంటారు. మీరు ఫ్యాషనబుల్ అంతే, లేట్ లేదు. ఓకే, సో రంభ గారు ఫస్ట్ టైం డైరెక్టర్ గారి గురించి తెలుసుకోవడం, డైరెక్టర్ గారితో పరిచయం ఎప్పుడు ఏర్పడింది మీకు? ముద్దుల ప్రేడ్. ఓకే. బట్ ఒకసారి ఒక సెట్ లో డైరెక్టర్ గారు నాకు ఓపెనింగ్ వచ్చారండి. ఓపెనింగ్ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడాను నేను. అండ్ డైరెక్ట్లీ ఐ ఆస్క్డ్ హిమ్, నేను మీ ఫిలిం లో వర్క్ చేయాలండి అని. బికాస్ ఎవ్రీ హీరోయిన్స్ డ్రీమ్ అదే. రైట్. సో అడిగిన అన్నారు, డెఫినెట్లీ తొందరగా అన్నారు. అండ్ ఇమ్మీడియట్ గా ముద్దుల ప్రేడ్ వచ్చేసారు. ఓకే, మీరు అప్పటికి ఇప్పటికి అలాగే ముద్దుగా ఉన్నారండి, క్యూట్ గా. మీరు ఎప్పుడు చూసారండి రంభని ఫస్ట్? ఏ మూవీ, ఏ లొకేషన్? మా ఊర్లోనే పుట్టింది కనుక ఎక్కడో చూసుంటాను బెదవాడలో. కానీ ఫస్ట్ తను చెప్పినట్టు రవి ఈవీ పిక్చర్ ఏంటి ఫస్ట్ తనది ఆ ఒక్కటే అడగ. ఆ ఒక్కటే అడక్కు పోస్టర్స్ స్టిల్స్ అవి చూశాను. ఎంఆర్ బాగానే ఉంది అనుకునేవాడిని అన్నమాట. డైరెక్ట్ గా చూడటం ఆ సెట్ లోనే. నారాయణరావు సెట్ కదా అది? నారాయణరావు గారు సెట్. అది బంగారు కుటుంబం. ఓకే. సెట్ లోనే సరే క్యాజువల్ గా అడిగింది, మీ మూవీలో చేయాలని ఉందండి. ఓకే అన్నాను. 2-3 days లో వాళ్ళ మదర్ ఒకసారి ఆఫీస్ తీసుకొచ్చింది. అప్పుడే ముద్దుల పీరియడ్ జరుగుతుంది అన్నమాట. ఇమీడియట్ గా సైన్. మీరు చేసిన అన్ని మూవీస్ లో కల్లా చాలా ఎక్కువ గ్లామరస్ గా మీరు ఏ సినిమాలో కనిపించారండి? గ్లామరస్ అండ్ అందంగా కనిపించింది బొంబాయి ప్రియుడు. అంతేనండి, మేము అందరం దానికే ఓటేస్తాం. బొంబాయి రవిబాబు గారు, వెల్కమ్ టు సౌందర్యలహరి. Thank you so much అండి. డైరెక్టర్ గారు ఇన్ని సంవత్సరాల తర్వాత వారి సినిమా విశేషాలు, అలాగే వారి సినిమాలో డిఫరెంట్ సీన్స్ ఎలా కన్సీవ్ చేశారు అవన్నీ చెప్తూ, ఈ జనరేషన్ లో కొత్తగా రావాలనుకునేటువంటి డైరెక్టర్స్ కి పాఠ్యాంశాలుగా చాలా ఉపయోగపడుతున్నాయి. దీని గురించి మీ స్పందన? ఈజ్ లైక్ ఎ డిక్షనరీ ఆఫ్ గ్లామర్ మూవీ మేకింగ్. సో నేను ఎక్కువగా ఆయన సినిమాలు బాగా నాకు నచ్చేది ఎందుకంటే బికాస్ ఆఫ్ హిస్ సాంగ్స్. అది కంప్లీట్లీ డిఫరెంట్ కదండి. డైరెక్టర్ గారి సినిమాలో పాటలేమో పూలు పళ్ళు అన్ని చాలా ఉంటాయి. ఆయన దీనిలో ఫ్రూట్స్, సినిమాలో డ్రై ఫ్రూట్స్. పూలు పళ్ళు అంటే
ద్వేషమా లేకపోతే కాదు సార్, ఇప్పుడు నేను కూడా పువ్వులు పళ్ళేస్తే మిమ్మల్ని కాపీ కొట్టానంటారు కదా, అది అందుకనే అనిపించుకోకూడదు కదా. నేను మీ ఇన్స్పిరేషన్ ఉండాలి, బట్ మిమ్మల్ని కాపీ కొట్టకూడదు. నాకు ఇప్పటికీ బాగా గుర్తున్న విజువల్ ఏంటంటే సార్, చిన్నప్పుడు చూసిన సినిమా, మరి అప్పటికి రంభ గారు ఉన్నారో లేదో నాకు తెలీదు, మనం జింబాబ్వేలో తీసాం హోషియార్, అడవి సింహాలే కదా, ఓషియారు. ఆ వాటర్ ఫాల్స్ లో అవును, ఆరెంజెస్, లారీలు బత్తాకాయలు, యాపిల్స్, వాటర్ ఫాల్స్ చూసారా, గుర్తుందా మీకు? యా 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 మొన్న కూడా చూసాం మేము. అసలు అది మర్చిపోలేని విజువల్. అన్ని బత్తాకాయలు ఎక్కడి నుంచి దాంట్లో ఉంది రంభ ఒక సాంగ్ కదండి బంతి లాంటి బత్తాయి. జగపతి బాబు గారు బెంగళూరులో అన్ని బత్తాకాయలు వేసి నుంచోమంటారు. అసలు బత్తాకాయల్ని ఎన్ని విధాలు చేయాలో అన్ని విధాలు చేసేసారు. రోడ్డు మీద పరిగెత్తుకొస్తా రోడ్డు మీద దొల్లిస్తూ అంతా ఏదో ఆ సాంగ్ చూసి అనుకుంటా, మా పెద్దమ్మ గారు ఎవరు అన్నారు, రాఘవేంద్రరావు గారు అందరి హీరోయిన్స్ మీద పళ్ళు వేసి పళ్ళన్నీ రేట్లు పెరిగిపోయినాయి అన్న. పైనాపిల్ మీరు ఎలా అన్న యూస్ చేస్తాను చూసారు, అది కూడా హీరోయిన్స్ కి చూపిస్తారు, వచ్చి గుచ్చేసుకుంటుంది కదా పైనాపిల్, అయినా కూడా దాన్ని అంత అందంగా చూపిస్తారు. వాటర్ మెలన్ చూడండి ఎంత బాగుందో, దాంట్లో అల్లరి ప్రేమికుడు ఎంత క్యూట్ గా కట్ చేసి అసలు హైలైట్ షాట్ అండి. బాంబే బ్రీడ్ లో కదా డాడీ అని లాంగ్ షాట్ పెట్టి బత్తాకాయ వేస్తాను రెడీ, పక్కన చక్రి గారే ఉన్నారనమాట. అయిపోయావు నువ్వు, ఎప్పుడు అయిపోయావు అంటే నేను నవ్వేసా. డైరెక్టర్ గారు అప్పుడు ఓకే మీరు అప్పుడు ఫస్ట్ టైం ఆయన సీరియస్ అయ్యారు, అప్పుడు దాకా అస్సలు పాపం చాలా టఫ్ షాట్ కదండి, అదేదో లాంగ్ గా ఉన్నారు. సరే మీరు జోక్ అంటే ఆయన నవీన్ సార్ చెప్పని నేను అప్పుడు షూటింగ్ చేస్తానని వెళ్ళిపోయారు. ఫస్ట్ టైం బికాస్ ఆఫ్ చక్రి. నా తప్పు ఏమీ లేదు ఆ రోజు తానే అనమాట, నేను ఇలా నుంచుని ఉంటాను. ఎక్స్ప్లెయిన్ చేయాలి ఆ రోజు ఏం జరిగింది. బత్తాకాయ ఇలా పెట్టి డైరెక్టర్ గారు చూపిస్తున్నారు, ఇలా అయిపోయావు చూడు నీకు బత్తాకాయ నెక్స్ట్ పుచ్చకాయ వేస్తారు, నీ పొట్ట మీద పుచ్చకాయ వేసి కొడతారని నేను నవ్వేశాను. తన తొలి చిత్రంలోని పాత్ర పేరునే ఇంటి పేరుగా పెట్టుకున్న ఏకైక నటుడు. శివ సినిమాలోని పాత్ర పేరు జేడి, ఆయనకు అంత పేరు తెచ్చిపెట్టింది. దర్శకేంద్రుడి బొంబాయి ప్రియుడు ఆయనలోని రొమాంటిక్ హీరోని ప్రేక్షకులకు పరిచయం చేసింది. అటు తెలుగులోనూ హిందీలోనూ అద్భుతమైన నటుడుగా పేరు తెచ్చుకున్న సవ్యసాచి దర్శకేంద్రుడి సినీ స్వర్ణోత్సవంలో సందడి చేయడానికి విచ్చేస్తున్నారు జేడి చక్రవర్తి గారు అలియాస్ నాగులపాటి శ్రీనివాస చక్రవర్తి గారు అలియాస్ గడ్డం చక్రవర్తి గారు. ప్రణయమా మరుమల్ల పూల తోటలో ఘుమఘుమా పరువమా తరతాళ వీణ పాటలో సరిగమా మోయలేని భావమా రాయలేని కావ్యమా నందూరి వారి గేయమా ప్రణయమా మరుమల్ల పూల తోటలో ఘుమఘుమా పరువమా. జేడి గారు వెల్కమ్ టు సౌందర్య లహరి అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. డైరెక్టర్ గారి సినీ స్వర్ణోత్సవానికి బొంబాయి ప్రియుడు పేరు అలా కూర్చోవడం, అలాగే రవిబాబు గారు రావడం మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ముందుగా రాఘవేంద్రరావు గారితో మీకు ఉండేటువంటి పరిచయం ఎప్పటిది, ఎలా కలిశారు? వేర్ డిడ్ యు మీట్ హిమ్ ఫస్ట్? ఎప్పుడు చూసాడనా? ఫస్ట్ ఎప్పుడు చూసారు? వెరీ బ్యాడ్ డే. వెరీ బ్యాడ్ డే. ఎవరికి? రంభకి. ఎందుకు? అది నేను తర్వాత చాలా డీటెయిల్డ్ గా చెప్తాను. రంభ గారు ఆమె ఎంత బాగా చెప్పారు. నేను తనకి రంభకి ఒకసారి చెప్పాను, నిప్పు పులి చక్రితో పెట్టుకోకమ్మా, నిప్పు దగ్గరికి నువ్వు వెళ్ళినా నిప్పు నీ దగ్గరకు వచ్చినా, పులి దగ్గర నువ్వు వెళ్ళినా పులి దగ్గర నువ్వు వచ్చినా, చక్రి దగ్గర నువ్వు వెళ్ళినా చక్రి దగ్గరకు వచ్చినా అని చెప్పా. నా గురించి ఏదో అడిగింది సార్. అదే సార్, అంటే కొంతమందికి ప్రాబ్లం ఏంటంటే సార్, ఎంతసేపు వాళ్ళ గురించే మాట్లాడాలని. నాకు రాగానే పక్కన వచ్చి కూర్చోని చెప్పింది. నేను వద్దు, నేను అవాయిడ్ చేసి అక్కడ కూర్చుంటా రవి పక్కన అన్న. ఎవరు? తర్వాత మాడదాం. సో రాఘవేంద్రరావు గారి గురించి ఫస్ట్, హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లెజెండ్స్ అండ్ ఇట్స్ అంటే ఇట్స్ రియలీ 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 గ్రేటెస్ట్ ఆపర్చునిటీ. బాంబే పీరియడ్ లో చేయడం కన్నా ఇప్పుడు ఐ ఫీల్ గ్రేట్ ఆపర్చునిటీ, బికాస్ ఆ రోజు చేయకపోతే సార్, అంటే చాలా మంది మీకు నాకన్నా పెద్ద అభిమానులు గొప్ప అభిమానులు ఉండొచ్చు, బట్ ఈ అవకాశం వచ్చే అవకాశం లేదు. నేను మొన్నే ఫోన్లో చెప్పాను రాఘవేంద్ర గారికి, సార్ మీ వల్ల మాకు చాలా నష్టాలు జరిగాయండి అని. చాలా నష్టాలు జరిగాయి నాకు, నా గురుగారు రాము గారికి చాలా నష్టాలు జరిగాయి. ఆయన సాంగ్స్ చూసేసి, ఆయన సినిమాలు చూసేసి ఇంతే కాబోలు 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 అనుకునే, ఇంతే కాబోలు అని మేము తీసాం. అది విషయం. శివ ఫస్ట్
పెళ్లి సందడి తర్వాత వెంటనే ఇంకో సినిమా చేయాలి, మంచి ఎంటర్టైనర్ రొమాంటిక్ కామెడీ అంటే గులాబీ చూసి అంటే కంప్లీట్గా అసలు ఆ పిక్చరు శివాలో క్యారెక్టర్ కానీ గులాబీలో క్యారెక్టర్ కానీ డెఫినెట్గా ఇతను ఏదైనా చేయగలడు అనే కాన్ఫిడెన్స్తో సరే రంభతో ఆల్రెడీ చేశాను అనుకో, రంభ చక్రవర్తి అన్ఫార్చునేట్ విషయం కాదు అయితే బాగుంటుంది అనుకుని అంటే అదే ఒక బ్యాడ్ ఉన్నప్పుడు ఇంకో గుడ్ ఉండాలి మీరు అనుకోవడం తప్పలేదు సార్. అంటే ఆ ఎక్స్పీరియన్స్ మీకున్న ఎక్స్పీరియన్స్ వల్ల మీరు అలా అనుకోవటం ఇప్పుడు జనానికి ఇది నిజం అనుకుంటారు కదా. కాదు డైరెక్టర్ అని. చెప్పండి చెప్పండి తెలుగులో ఒక సేయింగ్ ఉంది, ఈ షో పర్టికులర్ అన్ని ఉన్న భోజనాకన్నా అన్ని ఉన్న అన్నిగి మణిగి మణిగి ఆ భోజనం ఉంటుంది, ఏమి లేని ఆకన్నా ఎగిరెగిరి పడుతుందంట. రవి జనరల్ గా ఇది లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే ఏముంటుంది, ముందు ఒకళ్ళని వాళ్ళు తెలియకపోవడం, ఒకసారి తెలుస్తుంది, తెలిసిన తర్వాత లవ్ చేసుకుంటారు, లవ్ చేసుకున్న తర్వాత కొన్ని కారణాల వల్ల విడిపోతారు, తర్వాత మళ్ళీ కలుస్తారు. ఇదే ఏ ఫార్మేట్ అయినా ఇదే ఉంటుంది. దాన్ని బొంబాయిలో జరుగుతుంది కాబట్టి బొంబాయిని వాడుకుంటూ దానికి కొత్త షేడ్, ఎందుకంటే ఈ క్యారెక్టర్ సింగరు, అమ్మాయి పాటలు అంటే అతను బాగా ఇష్టం ఎస్టాబ్లిష్ చేస్తాం. సో ఆ అమ్మాయి కోసం వెతుకుతా ఉంటే ఇట్స్ సో హ్యాపెన్ ఆ అమ్మాయే ఈ అమ్మాయిని తెలిసిన సీన్ ఒకటి ఉంటుంది అన్నమాట. ఆ సీన్ ని టోటల్ గా ఏంటంటే బాంబేలో చిట్టుబాబు క్యారెక్టర్, ఇక్కడ శాంతి విహార శాంతి అపార్ట్మెంట్ బేగంపేటలో శాంతిబాగ్ శాంతిబాగ్ అపార్ట్మెంట్స్ అక్కడ తీస్తూ అట్మాస్ఫియర్ వాడి పాటతో అన్ని సీన్లకి వాడి పాటల్ని స్టోరీకి లింక్ చేసాం అనమాట. కామెడీ సీన్కి అయినా సరే, లవ్ సీన్కి కానీ. సో ఆ క్లిప్పింగ్స్ వస్తారు సార్. మీకు బాంబే పీరియడ్ లో మనం చేసిన ఫస్ట్ షూట్ గుర్తుందండి? గేట్వే. ఎవ్రీథింగ్ యూ షూట్ ఈస్ వెరీ ఫ్రెష్. అంటే ఏంటి సార్, వి జస్ట్ వాంట్ టు నో, జస్ట్ ప్లీజ్ ఎడ్యుకేట్ us హౌ. ఫస్ట్ పల్లవలో రాజ్ కపూర్ మామూలుగా ఇది ఇక్కడ తీస్తే బాపు గారు బొమ్మలాగా ఉందని చెప్పాడు. ఎక్కడ నాకు మైండ్లో అంత బాంబే ఫస్ట్ టైం కంచిపట్టు చెక్స్ జాకెట్ కి జీన్స్ ప్యాంట్ వేయటం, కాసులు పేరు వేయటం అనేది ముందు వినటానికి నేను చెప్పిన మాటలు వినే హీరోయిన్స్ కాబట్టి పెరిగిపోయింది, కానీ ఇప్పుడు ట్రెండ్ చాలా మారిపోయింది కదా. బట్ ఇట్ ఈస్ రవి నువ్వేంటావు, మేబీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఫ్యూచర్ ఫ్యాషన్. ఆ టైంకి అది రెవల్యూషనరీ థాట్ అండి. నాకు బాగా ఫ్యాసినేషన్. షీ కెన్ క్యారీ ఆఫ్ ఎనీ డ్రెస్. ఐ హేట్ టు సే దిస్. సార్ నాకు డౌట్ అండి, మీ ఆర్టిస్టులు సినిమా కంటే సాంగ్స్ లో చాలా బ్రైట్ గా ఉంటారు, దానికి ఏం చేస్తారు మీరు? ఏమన్నా స్పెషల్ మేకప్ ఏమైనా చేస్తారా? యాక్చువల్లీ అండి మేము డైరెక్టర్ గారి ఫిలిమ్స్ లో సాంగ్స్ అంటే ఒక ఆయనకి మరి ఎలా ఉంటుందో తెలీదు. లైక్ మాకు చాలా డెఫినెట్గా తెలుసు మేము చాలా బాగుంటామని, బట్ ఏం చేయాలి ఇంకా బాగా చేయాలని ఆటోమేటిక్గా ఆ ఎలక్ట్రిసిటీ అనేది మాలో వచ్చేస్తుంది. నాట్ లైక్ దట్, ఐమ్ టాకింగ్ ఆఫ్ యువర్ మేకప్ అండ్ లుక్ అండ్ ఆల్ దట్. ఆల్ ఫిల్మ్స్, ఆల్ హీరోయిన్స్, ఆల్ హీరోస్. ఇందులో 9 పాటలు ఉన్నాయి, పైగా 9 పాటల్లోనే అందంగా ఉండాలి. విరహం అనేది లేదు, అసలు వియోగం అనేది లేదు. దానికి ఏంటంటే ఎక్కువ నేను పాటకి కొత్త మ్యాజిక్ ఏం చేయాలి అసలు ముందు టేక్ ఆఫ్లో ముందు ఒక డ్రెస్తోనో ఒక దీంతోనో నా లెక్క ప్రకారం ఒక హీరోయిన్ రాగానే కొత్త హీరోయిన్తో చేస్తున్నప్పుడు ఫస్ట్ మొహం చూడండి అసలు నేను. టోటల్ వాట్ ఈస్ ది స్ట్రక్చర్, ఆ స్ట్రక్చర్కి ఆ ఫిజిక్కి ఏ డ్రెస్సులు సూట్ అవుతాయి, అక్కడి నుంచి ఫేస్లో ప్లస్ పాయింట్స్ ఏంటి మైనస్ పాయింట్స్ ఏంటి అని చూస్తాను. కళ్ళు పెద్దగా ఉంటే కళ్ళు వాడుకుందాం, నవ్వు బాగుంటుందంటే నవ్వు వాడుకుందాం, ప్రొఫైల్ బాగుంటుందంటే ప్రొఫైల్ పెడదాం, ప్రొఫైల్ బాగుంటుందంటే ప్రొఫైల్ అవాయిడ్ చేద్దాం. సో ఏ అమ్మాయి పూర్తిగా అందంగా ఉండదు. బ్యాడ్ యాంగిల్స్ అవాయిడ్ చేయటం, బ్యాడ్ యాంగిల్స్ పెట్టాల్సిన కూడా 4 రౌండ్లో ఫ్లవర్స్ ఏదో యాడ్ చేయటం, అడిషనల్ బ్యూటీని యాడ్ చేయటం అనమాట. అటెన్షన్ డైవర్ట్ చేసి. సో అది ఈ పిక్చర్ లో మరీ ఎక్కువ ఛాలెంజ్ అయింది. 9 పాటలకి వీళ్ళిద్దరితో ఇంకో హీరోయిన్ లేదు. ఇప్పుడు 2 హీరోయిన్లు అంటే కొంత ఒకళ్ళకి పంచవచ్చు. అన్ఫార్చునేట్లీ పైగా క్యాట్ అండ్ మౌస్ లాగా కొట్టుకు వచ్చే ఒక హీరోయిన్ తో ఎలా మేనేజ్ చేశారు సార్ మీరు? అది ఫస్ట్ టైం ఆ ఫిల్మ్ లో ఫస్ట్ టైం చూసానండి నేను, అంతే. అదే ఫస్ట్ డే ఐ మెట్ హిమ్ ఇన్ బాంబే. అప్పుడు బానే ఉన్నారా? ఎన్ని రోజుల వరకు కొట్టుకోకుండా అలా హాయిగా ఉన్నారు? ఎన్ని నిమిషాలు ఎన్ని సెకండ్ అని అడగాల్సమ్మా. అంతేనా? నాకు తెలిసి ఆల్ యూ సెడ్ ఇస్ ఫెయిర్ ఇనఫ్, బట్ నాకు తెలిసి ఒక ఎడిషనల్ థింగ్ వాట్ అంటే నేను సాంగ్ చేస్తున్నప్పుడు బొంబాయి ఆ సాంగ్ చేస్తున్నప్పుడు ఒక బొమ్మడాజ్ వేసుకుని అక్కడ నుంచున్నాను. ఏం రియాక్షన్ ఇవ్వాలని అడిగాను. ఆయన చెవిలో పిలిచి నాకు ఒక విషయం చెప్పారు. షాక్ ఇచ్చాను. అంటే ఎనర్జీ ఎందుకు స్పెషల్గా ఎందుకు ఉంటాం. ఆయన పిలిచి నాకు ఏం చెప్పారంటే ఇప్పుడు ఏం చేయమంటారు, ఎక్స్ప్రెషన్ ఏం ఇమ్మంటారని పిలిచి చెవిలో ఆయన చెప్పింది ఏంటంటే నువ్వు ఒక
సముద్రపు దొంగవి, ఇప్పుడు ఈ సముద్రాన్ని అంతా తీసుకుని జేబులో పెట్టుకోవాలి, ఆ ఎక్స్ప్రెషన్ ఇవ్వన్నారు. ఇప్పుడు అది ఏంటి అసలు, హౌ ఇస్ ఇట్ పాసిబుల్? అంటే సముద్ర తీరాన్ని నుంచి ఉంటాను నేను, అంటే నేను ఏం చేయాలి ఇప్పుడు? నా కన్ఫ్యూజన్. ఐ లేటర్ ఆన్ రియలైజ్ దట్ వాస్ ద క్లోజెస్ట్ ఎగ్జాంపుల్ హీ కుడ్ గివ్ మీ వెన్ సీయింగ్ సచ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్. సో ఆ కన్ఫ్యూజన్ అనే దానికి ఒక, అంటే ఇప్పుడు నాకు అలా చెప్తే అమ్మాయి మీద నేను ఇవ్వగలను లేదో అని ఎక్కడో డౌట్ ఉంటుంటుంది ఆయనకి, కానీ ఇంకా బెటర్గా ఇచ్చుండేమో తెలియదు. అలాగే ఇంకో షాట్ తీస్తున్నప్పుడు తన మీద బ్యూటీ లైజ్ ఇన్ బిహోల్డర్స్ ఐజ్, అంతే, అందం అనేది చూసే కళల్లో ఉంది. ఇసుక పోస్తామంటే నార్మల్ షాట్, అదే కెమెరా, ఏమిటో ఇప్పటికి 100 సార్లు చూసాము, ఏముంటుందో అంటే ఇంటెలిజెన్స్ అనమాట నాది. వెన్ యూ సీట్ ఆన్ ద స్క్రీన్ అంటే ఆ రైట్ ప్రెజెంటేషన్, రైట్ మాడ్యూల్, రైట్ ప్లేస్మెంట్ అనేది అవి తానే తప్ప ఇంకెవరికి తెలియదు అన్న ఉద్దేశం. శాండ్ ఇస్ సో బ్యూటిఫుల్. ఒక షెల్ కూడా దొరికింది మనకి. అవునండి. అక్కడ పర్టికులర్ గా శాండ్ చాలా షైనీగా వైట్ గా ఉంటుంది అనమాట. సో దాన్ని ఎట్లయినా వాడాలి, ఆ షెల్ అలా తీసుకుని అలా దాన్ని కొంచెం నువ్వు అన్నట్టు పిక్చర్ మార్చాలని అంతగానే గప్పుకున్న తేనో గినో పోస్తే అసంగా ఉంటుంది. దానికోసం కొంచెం ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తాను. అవును సార్. అప్పటికప్పుడు దొరికిన ఐటమ్స్ తో కొత్తది ఆలోచిస్తూ మొదలు పెడతాను. బేసిక్ స్ట్రక్చర్ అయిన తర్వాత బ్రహ్మానందం గారిది భరణి గారి సీను సేమ్ క్యారెక్టర్ షాయర్ పడేవాడు. పిచ్చి దొంగలు బ్రహ్మానందం భరణి గారు, పిరికి దొంగలు వాళ్ళు వచ్చినప్పుడు ఎలా వాడు ఫస్ట్ లో వాడిన క్యారెక్టర్ ఈ సీన్ లో లేకపోతే దిస్ ఇస్ అ రెగ్యులర్ సీన్. షాయరీ మంచి నరేటివ్ టూల్. రంభ గారు వెళ్ళిపోయే సీన్ నువ్వు వచ్చినప్పుడు వింటావు, గుర్తుందా? వెనక నుంచి విని అప్పుడు లవ్ లో ఉంటావు, విన్నప్పుడు సేమ్ క్యారెక్టర్ ఎలా వాడాం. మొన్న వచ్చిన హ్యాపీ న్యూ ఇయర్ లో అదే వాడారు. షారుఖ్ ఖాన్ ఏదో మాట్లాడుతూ ఉంటాడు, ఆ అమ్మాయి ఎప్పుడు వెనకాల నుంచి వింటూ ఉంటుంది, ఎప్పుడు రాంగ్ డైలాగ్స్ మాట్లాడతాడు. ఎందుకంటే దూకుడులో కూడా మనకి సేమ్ అలాగే ఉంటుంది. ఓకే ఓకే. మహేష్ మాట్లాడుతుంటే వెనకాల సమంత వచ్చి మేము అదే పనిలో ఉంటాం అందరం, ఆయన కాపీ కొట్టే పనిలోనే సగ్గు లేకుండా. కాకపోతే ఒరిజినల్ వేసినప్పుడు అరే ఇలా ఎందుకు తీయలేదు, అచ్చా ఇదే అసలు విషయం అని మళ్ళీ మొదలెడతాం, ఇది తప్ప అన్ని తీస్తాం. అదనమాట సీక్రెట్. ఈ యాజ్ డైరెక్టర్ రవి, ఇది లేకపోతే ఈ 3 సీన్లు రొటీనేగా. అవునండి సార్. యాక్చువల్లీ మీ ప్రెజెంటేషన్ అండి, మీరు నాకు చెప్పినప్పుడు కథగా కొత్త కథ కాదు, ప్రెజెంటేషన్ కొత్త అని చెప్పారు. ఐ థింక్ దట్స్ వాట్ ఈస్ ఆల్ అబౌట్ అండి. ఐ థింక్ దట్ ఈస్ ది అసెట్ ఆఫ్ ఆల్ యువర్ ఫిల్మ్స్ అండి, ఎస్పెషల్లీ బాంబే ప్రియుడు. తీసేప్పుడు ఇదన్నీ అర్థమైంది. అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది, అడగండి. బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా చెప్తారు. ఎక్స్ప్రెషన్స్ కూడా మీరు చెప్పేవాళ్ళు, ఇట్లా మళ్ళీ అవన్నీ చెప్పేవాళ్ళు. ఎందుకంటే ఇది ముందే రికార్డ్ చేశాను, కీరవాణితో చెప్పి ముందు రికార్డ్ చేశాను. ఎందుకంటే న్యాచురల్ ఆ ఫీలింగ్ ఫ్లో కోసం అని చెప్పేసి. మీరు ఈ సినిమాలో పావురానికి కూడా ఒక క్యారెక్టర్ ఇచ్చారు. పావురం సినిమాలో తస్కరించాం, బట్ వేరే రకంగా వాడాం మనం. హీరో దగ్గర ఒక పావురం పెట్టేశాం. పావురం పెట్టేసి పావురం ద్వారా ఎలా, ఇందాక ఒక క్యారెక్టర్ని పెట్టుకున్నాం కదా, ఈ పావురం బాంబేలో ఎలా హెల్ప్ చేస్తుంది, అదే మళ్ళీ ఇండియాకి. సో రెగ్యులర్ సీన్ ని అదర్ క్యారెక్టర్స్ తో కూడా ఇంట్రెస్ట్ గా ఎలా చేసాం అనేది. బొంబాయి పీరియడ్లోని అహోప్రియ సాంగ్ చూద్దాం సార్ ఒకసారి. రొప్పలాగా చచ్చిపోయారు భరణి, బ్రహ్మానందం, సుధాకర్. టైమింగ్ కరెక్ట్ గా ఉండాలి, ఒకళ్ళు కనపడకూడదు. దట్ వాజ్ డెఫినెట్లీ, అంటే ప్రతి సాంగ్ ఇట్ హస్ గాట్ హిస్ ఓన్ స్పెషాలిటీ అండి. ఇతనికి ఆల్రెడీ బుక్ దొరికింది. ఒకటి మరి చెప్పాలి, మీ ఫిలిమ్స్ లో ఈ ఫిలిం చూసారా అండి? నా కాస్ట్యూమ్స్ దాంట్లో గమనించారా? సాంగ్ లో కానీ ఏదైనా కదా చాలా వెరీ న్యాచురల్ గా ఉంటాయి. ప్లస్ ఈ సినిమాతోనే కదండి మా అక్కని మీరు డిజైన్ చేశారు. ఎందుకంటే ఎవ్రీ చిన్నదండి, ఒక నోస్ రింగ్ పెట్టుకున్నా నేను ఏదైనా ఆయన చెప్తారు దీనికి ఒక నోస్ రింగ్ పెట్టి, ఏంటి మోడర్న్ డ్రెస్ కి నోస్ రింగ్ ఏంటండి అని అంటే పెట్టు అంటారు. నోస్ రింగ్ పెట్టి చూస్తాం, అది అసలు అది ఒక క్లాసిక్ గా అయిపోతుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం ప్రతి కాస్ట్యూమ్ నేను సెట్కి వచ్చే ముందు కదా అంటే ఎలా ఈ డ్రెస్ బాగుంది ఇలా వచ్చే మేకప్ వేసుకుని వచ్చే అంటారు. మామూలు సింపుల్ క్లోత్స్ లోనే అనమాట, అంత క్లాసిక్ గా చేస్తారు. ఒక ఏం చెప్తారు, ఒక లాకెట్ వేసుకున్న అది ఇలా నోట్లో పెట్టుకుని చూపిస్తారు. ప్లస్ ఆ కాసుల పేరు చూసారు కదా, అది కూడా నోట్లో పెట్టుకునేది. ప్రతి షాట్ మేము ఏదన్నా వేసుకుంటే ఒంటి మీద అది ప్రతిదీ ఉంటుంది స్క్రీన్ లో అండి. సో అట్లాంటివన్నీ నాకు భలే ఇష్టం. ఇతను హెల్ప్ చేస్తున్నాడు పేర్లాల కోసం అని చెప్పి జరిగినప్పుడు పావురం అంటే జనరల్ గా హ్యాపీగా ఉంటే పూలు మీద పడతాయి కదా, అది కూడా పావురంతో చెప్తాను సార్. యాక్చువల్లీ ఎవరైనా చూసిన తర్వాత చాలా హ్యాపీ అని ఫీల్ అవుతారు, బట్ నాస్టాలజియా చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది.
అంటే రిమైండ్స్ యూ ఆఫ్ బెస్ట్ ఆఫ్ ద మూమెంట్స్ విచ్ హ్యాపెండ్ ఇన్ యువర్ లైఫ్. ఫ్యాంటాస్టిక్ మూమెంట్స్ బట్ రియలీ పెయిన్ఫుల్. మామూలు సీన్ని కూడా ఏదో ఒక చిన్న స్పెషల్ క్యారెక్టర్తో లేకపోతే ఒక స్పెషల్ ఇంట్రెస్ట్తో దాన్ని చాలా బెటర్గా ప్రజెంట్ చేసి ఇంట్రెస్టింగ్గా ప్రజెంట్ చేయొచ్చు. గివింగ్ స్కోప్, లాట్ ఆఫ్ స్కోప్ ఫర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆల్సో. ఓన్లీ డైలాగ్ వెళ్ళకుండా. కరెక్ట్. రవి తను ఫ్లైట్కి వెళ్ళాల్సింది కూడా పోస్ట్ పోన్ చేసుకుని వచ్చాడు. ఓకే. అర్జెంట్గా వెళ్ళాలి గనక ఇంకో డైరెక్టర్ మనకు రెడీగా ఉన్నాడు గనక ఓకే. రవిని మట్టుకు ఒక చిరు కానుకతో అలాగే సార్. పావురాన్ని మీరు ఎలాగైతే డిఫరెంట్ సిచ్యువేషన్స్ లో యూస్ చేశారో కొన్ని మాంటేజెస్ ఉన్నాయి సార్. నువ్వు వీళ్ళ మీద నమ్మకం లేక పౌరాన్ని యూజ్ చేసావు అన్నట్టు వంకరగా మాట్లాడుతున్నావు. అబ్బే అంటే సార్ మన ముందు సార్ మా ఇద్దరి కన్నా పౌరాన్ని మీరు బాగా వాడుకున్నారు అనేది అది క్లియర్ గా అర్థం అవుతుంది. మా ఇద్దరి లోపాన్ని మీరు బాగా కవర్ చేశారు సార్. తను అడిగే దాంట్లో ఇందాక ఆ టాపిక్ వచ్చింది కదా, మళ్ళీ గుచ్చడానికి తప్ప. మేబీ పౌరం అందంగా అనిపించిందేమో అండి తనకి కొంతమంది కన్నా. మీ షో అయిపోయిందండి, లేకపోతే నా కాళ్ళు పట్టుకుని క్షమించమని అడిగేది. మీ షో గనక ఆగిందండి తను. కమాన్ రమ్మ గారు మీరు చెప్పొచ్చు. కమాన్ 1 2 3 ఇండియా ఇస్ ఫ్రీ. కెనడాలో షూ చేస్తానని చెప్పు. నాయగారు మధ్యలో తీసుకెళ్లి పడేస్తాను. మా జిమ్మి ఎప్పుడు అలాగే అంటూ ఉంటుంది. జిమ్మి చెప్పు సార్. కాదు సార్, జిమ్మి అని ఎందుకు పెట్టానో పేరు తను అడిగితే ఇప్పుడు తర్వాత మాట్లాడుకుందాం. లేదు అన్ని మీరు తర్వాత అంటున్నారు, కొన్నైనా ఇప్పుడు చెప్పండి. ఎందుకు జిమ్మి? ఎప్పుడు చెప్పారు? మనం అసలు జిమ్మి అని ఎందుకు పిలుచుకుంటాం? నాకు గుర్తులేదు. మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి సార్? వీళ్ళిద్దరి మీద షార్ట్లు పెట్టినప్పుడు వీళ్ళు ఎప్పుడైనా ఇబ్బందులు? దానికోసమే పౌరాన్ని క్రియేట్ చేశాను. అసలు లేదు అది. అంటే ఆయన ఏం చేసేవారంటే మమ్మల్ని అనలేనప్పుడు పావురాన్ని తిట్టేవారు అనమాట. అంటే పావురాన్ని మెయిల్ పావురంగా తిడితే నేను, ఫీమేల్ పావురంగా తిడితే తను. ఏంట్రా అన్నప్పుడు నన్ను అనమాట, జెండర్ మారినప్పుడు తను అనమాట. సరే రంభ గారు, మిమ్మల్ని ఆ షూటింగ్ టైంలో షార్ట్ రెడీ అన్న టైంలో జేడీ గారు డిస్టర్బ్ చేసినటువంటి సిచ్యువేషన్? ఎవ్రీ షార్ట్ అండి, ఎవ్రీ షార్ట్ తెలుసా అండి. ఒక షార్ట్ ఉంది కదా అండి, మీరు బత్తాకాయలు వేస్తారు, నా పొట్ట మీద ఇలా సైడ్ తగిలి నేను డాన్స్ చేయాలి. దానికి ఐఎమ్ స్టాండింగ్, పాప ఆయన దూరంగా, ఇట్స్ వెరీ హాట్ ఆల్సో, సల్ట్రీగా చాలా హాట్ గా ఉంది. ఆయన చూసి కరెక్ట్ యాంగిల్ పెడుతున్నారు. అక్కడ కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, బత్తాకాయ వేస్తుంటే నేను నుంచి ఐ వాజ్ లైక్, మరి తగిలితే మరి బత్తాకాయ విరిగిపోతుంది కదా, పాడైపోతుంది. టమ్మీ షాట్ అండి. బత్తాకాయ వేస్తాను కానంటే పక్క నుంచి కమెంట్ చేస్తున్నాడు, ఈయన ఫేసే. ఇప్పుడు బత్తాకాయ వస్తే నెక్స్ట్ వచ్చి పుచ్చకాయ ఉంది చూడు అక్కడ, ఇంత పెద్ద పుచ్చకాయ వేస్తానే నేను నవ్వుతే నా టమ్మీ షేక్ అయింది. ఇంకా డైరెక్టర్ గారు అన్నారు, అప్పుడు ఫస్ట్ టైం నేను ఆయన యాంగర్ చూసింది. అప్పుడు దాకా కోపం అనేది రాదు డైరెక్టర్ గారు. సరే రాదు. Let me complete. Sorry. Because everything is incomplete. అప్పుడు డైరెక్టర్ గారు ఒకటే అన్నారు, సార్ మీరు జోక్స్ అంతా అయిన తర్వాత నన్ను పిలవండి, నేను షార్ట్ తీస్తాను అని వెళ్ళిపోయారు. నో వే, ఐ క్రై. డైరెక్టర్ గారు ఆ రోజు నేను ఏడ్చి ప్యాకప్ అయింది. షూటింగ్ ఆయన కోపం వల్ల ప్యాకప్ వల్ల, నా ఏడుపు వల్ల అయింది. వెరీ సెన్సిటివ్ అండి. షార్ట్ లో నా తప్పు లేకుండా నన్ను తిడితే నాకు కోపం వస్తుంది. కోపం మీరు ఏడిస్తే మేకప్ పాడైపోతుంది, మేకప్ పాడైతే గ్లామర్ పాడవుతుంది, డైరెక్టర్ గారికి నచ్చదు కాబట్టి ప్యాకప్. అంటే దాని వెనకాల ఒకే వర్డ్ లో స్టోరీ అని అంటే తనకి వేపకాయ అంత వెర్రుంది అనుకునేవాడిని, పుచ్చకాయ తినగానే పుచ్చకాయ అంత పిచ్చుందని అర్థమయ్యి సింబాలిక్ గా బాగుంటుందని ఉత్సాహపడి పుచ్చకాయ పెట్టి కొడితే బాగుంటుంది కదా అనుకున్నాను. ఒకసారి కొట్టి చూపింది. మీరు మీకు ఆ రోజు జరిగినటువంటి అన్యాయానికి ఇదిగోండి ఈ బత్తాయితో మీరు జేడీ గారిని డైరెక్టర్ గారి పర్మిషన్ తో కొట్టండి. బత్తాయి సరిపోతుంది, జేడీ బత్తాయి వేరే ఏమైనా కావాలా? పుచ్చకాయ లేదు ఇక్కడ. సరే టైం చూసుకోండి. బత్తాయి ఫీల్ అవుతుందండి. అసలు ఓ మై గాడ్, నా ఒక్క విషయాన్ని అడగదలుచుకున్నాను. తను అంటే బై బర్త్డే అలా పుట్టిందా, అంటే ఇంత ఇంటెలిజెన్స్ తో, లేదా తన కరెస్పాండెన్స్ కోర్స్ ఏమైనా చేసి? తనకి నేను అంటే అసలు వేరే విషయం, బట్ నాకు ఫ్రెండ్సే లేరు. ఐ హావ్ వెరీ లెస్ ఫ్రెండ్స్. అన్ఫార్చునేట్లీ షీ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ ఫ్రెండ్స్. ఈ సో లక్కీ అండి నా లాంటి ఫ్రెండ్ దొరకటం. అది ఒక వర్డ్ లో చెప్పడానికి ఇంత తిప్పి ఇటు మాట్లాడుతున్నప్పుడు నేను ఆ బత్తాయిని ఆవిడ ఇటు అందుకనే
మా పిల్ల ఏంటంటే అటు చూస్తూ ఉంటే ఇప్పుడు ఆ బత్తాయి నన్ను ఎత్తి మీద పెడుతుంది. నాకు తెలుసు కదా ఇక్కడ హిస్టరీ, నాకు తెలుసు కదా ఇది మిస్టరీ లేదు ఇక్కడ, ఓన్లీ హిస్టరీ ఉంది. సో నాకు తెలిసిన విషయం పడినట్టు అయ్యో అండి అని పడేస్తుంది ఇప్పుడు తను. అసలు బత్తాయికి ఏమన్నా అయితే No, I was just when he is saying అంటే I was thinking something else because ఆయన మాట్లాడుతున్నారు, నేనేం చేయనండి, నేను థింక్ చేస్తున్నా. అంటే నేను ఇక్కడ మాట్లాడడానికి వచ్చా. బత్తాకాయ ఇచ్చినప్పుడు నా ఫస్ట్ ఫిల్మ్ లో ముద్దుల ప్రియులో బత్తాకాయ నా మీద వేయలేదు డైరెక్టర్ గారు. I felt so bad. ఏంటిది మా ఇంటికి వెళ్ళి మా సామె అంతా నాకు మరి బత్తాకాయ వేయలేదు, నా మీద మటుకి బత్తాకాయ వేయలేదు. బికాస్ అందరు హీరోయిన్స్ మీద బత్తాకాయలు వేస్తారు అది మరి. సో ముద్దుల ప్రియులో బత్తాకాయలు లేవు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ ఏదో బత్తాకాయలు ఏదో ఫ్రూట్ పడుతుంది నా మీద. అప్పుడు ఆఫ్ సీజన్ ఏమోనండి. లేదండి, సెట్ సాంగ్ లో కూడా అంత లేదు. అప్పుడు ఆయన టెంప్ట్ అయ్యారు తల్లి అనే, కానీ వేయలేదు. ఐ ఆస్క్డ్ యు అండి, మిమ్మల్ని వెళ్ళి అడిగాను, సార్ మిమ్మల్ని ఒకటి అడిగాను, నా మీద ఎందుకు కావాలంటే ఆయన లేదు నీ మీద కదా అని అప్పుడు ఆ పుచ్చకాయల షార్ట్ తీసారు. ఇక్కడ నుంచి వచ్చింది ఆ పుచ్చకాయని చేసింది. కొట్టుకునే వాళ్ళు ఎలా ప్రేమలో పడ్డారో పౌరం ద్వారా చూస్తుందా చక్రి? అది విని వెళ్ళిపోయింది కదా. వాణిశ్రీ గారు యాక్సిడెంట్ అయ్యి నీకు అవును అమ్మాయికి ఇందా కంటిన్యూషన్ సుధాకర్ వచ్చి పిలుస్తాడు, అప్పుడు మళ్ళీ ఎలా యునైట్ చేస్తుంది? ఆల్ ది ఇయర్స్ ఐఎమ్ ఆస్కింగ్ యు సార్, the reason behind it, మీరు you wanted to give a additional but actually Pauram, as Suma annattu indaka, it's become a important character in the film and tana emotion ni ante oka imagine cheyandi sir, asalu Pauram ane daniki emotion expression ela, but even that one semi trolley of a shot tho you suddenly connect to that is what is the touch of a genius. అది లేదనుకో చక్రి, యాజ్ డైరెక్టర్ మనం ఆల్టర్నేటివ్ ఏం చేస్తామంటే అతను హాస్పిటల్లో ఉండరా అంటే అతను చేసిన అన్ని గుర్తుకొచ్చిన షాట్లు అనేసి. అవునండి, యాక్చువల్లీ ఆ రికలెక్షన్ షాట్స్ లేకుండా ఈ ఇమోషన్ దాని మీద ప్లే చేశారండి. సో కొత్తగా ఉండాలి, అదొక క్యారెక్టర్ అవ్వాలి, ఈ ఒక్క సీన్ కోసం పెడితే బాగుండదు అని చెప్పి దాన్ని ఇక్కడ వరకు తీసుకు కన్సిస్టెన్సీ అండి, ఆ కన్సిస్టెన్సీ. అమ్మాయిని అక్కడ తీసుకెళ్లిపోయిన తర్వాత మళ్ళీ అప్పటికి రియలైజ్ అన్నమాట, వీడి జేడీ కాదు, అది జేడీ అని పేరు పెట్టామంటే అప్పుడు మన జేడీ కాదు వీడే చిట్టుబాబు రిలీజ్ అయిపోయి ఉన్నప్పుడు సపరేట్ చేసి తీసుకెళ్ళిపోతుంది, వేరే సంబంధం తీసుకొచ్చి. అవునండి, అప్పుడు మళ్ళీ దానికి మళ్ళీ కలవడం జనరల్ గా అయితే చాలా పేతాసగా ఉంటుంది. పేతాసం దాన్ని పాజిటివ్ చేయటం కోసం, ఎందుకంటే పౌరంతో ఇప్పటికే మళ్ళీ పౌరం తెచ్చాడురా అంటారని చెప్పి, ఎందుకంటే ఇదే పౌరం నీ భుజం మీద వాలి మీ ఇద్దరు కలవచ్చు. యాజ్ ఈ పౌరం ఫాలో వచ్చింది. కరెక్ట్ కరెక్ట్. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత గ్రూప్ ఆఫ్ పీజన్స్ గ్యాప్ ఇచ్చి ఏది నా మల్లెపూ ఏది అని ఒక టెన్షన్ క్రియేట్ చేసి, అప్పుడు అంటే రొటీన్ గా ఉన్నదాన్ని స్టేజ్ బై స్టేజ్ తీసుకెళ్లి మొత్తానికి ఈ పౌరం కథ ఇలా బొంబాయి పౌరం కథని అనుకోకుండా యాక్సిడెంట్ గా బొంబాయి ప్రియుడు అంటే పౌరమా సార్? నాకు ఎక్స్ప్రెషన్స్ అన్ని పౌరాన్ని చూసి జంతువుల్ని చూస్తేనే వస్తుంది కాదు చక్రి. దానికోసం ఎక్కువ సార్లు వింటా నేను ప్రేయస్ కన్నీరు. ఆ పౌరం అండ్ ఎంబ్రాజ్ చేయగానే అన్ని పౌరాలను ఎందుకు పెట్టానంటే, దట్ వాస్ మై నెక్స్ట్ క్వశ్చన్ యాక్చువల్లీ. అన్ని పౌరాలను పెట్టడానికి ఆ తర్వాత మళ్ళీ అన్ని ఇది ఎంతవరకు ఆడియన్స్ కనెక్ట్ తెలియకుండా కనెక్ట్ అవుతుంది. 100%. లేకపోతే ఆ విజువల్ కి వాళ్ళు ఏదో కనెక్ట్ అవుతారండి. మీ వాట్ ఎవర్ యువర్ ఐడియాలజీ డెఫినెట్ గా కనెక్ట్ అవుతారు సార్. అదర్వైజ్ ఐ డోంట్ థింక్ పీపుల్ వుడ్ హ్యావ్ సీన్ ఇట్ దట్ మచ్. మీ సీక్రెట్ ఒకటి ఇప్పుడే నాకు అర్థమైంది సార్. ఇందాకటి నుంచి క్రెడిట్ మీరు తప్ప అందరికీ ఇస్తున్నారు. ఐ జస్ట్ రియలైజ్ దట్ ఈస్ అ సీక్రెట్. హీ ఈస్ బిలీవింగ్ ఇన్ మేము వాళ్ళు చేశారు, మేమందరం కలిసి చేసాం, నేను చేశాను అని ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అంటం లేదు. సో ఐ థింక్ దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ సక్సెస్ సార్. ఐ థింక్ ఇట్స్ అ టీమ్ ఎఫర్ట్. నేను మాట్లాడుతున్నాను కదా, మన ఇద్దరం మాట్లాడుతాం తర్వాత, ఉంది టైం ఉంది. సో ఐ థింక్ దట్ ఈస్ యువర్ సీక్రెట్ సార్. సాంగ్స్ విషయానికి వస్తే బాలమురళీకృష్ణ నాకు బాల్యమిత్రుడే. దాని ముందు ఒక అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ ఒక ఆయన మన కోసం వచ్చారు. ఆయన ఏ పని మీద వచ్చారో తెలియదు కానీ అన్ఎక్స్పెక్టెడ్ గెస్ట్ వాటిని పిలుద్దాం. ఓకే సార్. సౌందర్యలహరి వేదిక మీదకి ఇంద్ర కుమార్ గారిని ఒక స్పెషల్ గెస్ట్ గా ఇక్కడికి ఇన్వైట్ చేస్తున్నాము.
హాయ్ సార్. హాయ్ సార్. ఏంటి సార్ ఎవరైనా నాకు తెలియాలి. ఈయన ఆ. ఒరిజినల్ గా బొంబాయి ప్రియుడికి ఈయన హీరోగా పెడదాం అనుకున్నాను. గడ్డం ఉందనండి. హీరోగా పెడదాం అనుకున్నాను. అప్పుడు బిజీగా ఉండి వేరే దేశం వెళ్ళిపోయాడు. అందుకనే ఎవరు సార్ నాకు అర్థం కాలేదు ఇంతకీ. ఈయన కెనడా ప్రియుడు సార్. మీరు ఎవరో చెప్తే దాన్ని బట్టి అర్థం చేస్తాను. ఆయన ఎవరినో పిలిచి నా షో బాంబే బిర్యానీ అని చెప్పి ఆయన పిలిచారు మీరు. ఒరిజినల్ గా ఈయన హీరోగా పెడదాం అనుకున్నాను నేను. హూ ఆర్ యు సార్? ఐ వాంట్ నో హూ ఇస్ హి. నౌ She's my wife. How are you? How are you? Nice to meet you. How are you? Nice meeting you, sir. She is such a cute. Hello, ma. How are you? How are you, ma? You cute? Bana, ma. ఇప్పుడు చెప్పు ఇందాక వరకు ఏం Sir, చేశావు? she is. You are very lucky to have such a great wife. I can't say that more than that. Thank He you. was troubling me the whole show. Ask that. Oh, is he the guy? Are you into karate or? Hey, ikkada kucho. You should sit there, sir. I'll distance myself. Thank you. ఓకే ఇంద్రం. All right. బొంబాయి ప్రియుడులోని సాంగ్ అందరూ కలిసి ఉన్నటువంటి ఆ బ్యూటిఫుల్ సాంగ్. అలాంటి సిచ్యువేషన్ అసలు మేనేజ్ చేయటమే చాలా కష్టం. అసలు అవునండి. ప్లేస్మెంట్స్ ఇద్దరు ఫూల్స్ ఉన్నారు కాబట్టి బతికిపోయాం. అసలు అది వాళ్ళు అలా చేస్తున్న ఆవిడకి అనుమానం రాకపోవటం పక్కన అంటే దట్స్ ఇస్ ఆల్ మేనేజ్మెంట్ థియరీ. సిచ్యువేషన్స్ కోసం మనం బాగా అసలు రిహార్సల్ చాలా చేసాం. అవును ఆ రోజు మొత్తం ఫుల్ డే అంతా మనం బేసికల్ గా షీఈ్ ఏ మ్యూజిషియన్. అవును. యు అండర్స్టాండ్? Not really. It's like fooling my mom, and he's singing from behind, but he got the other singers who are singing for him. So he's giving a background voice. Okay. తన పేరేంటండి? Lanya. లాన్యా. లాన్యా, did you like your mom in the song? Yeah, She's beautiful like you. yeah. Yeah. Have you seen her before? She got the same dress like mine. Yeah. I think Pink. that's the same Oh, dress that she wore. No, I was cut it wearing a off. pink sardine. Oh yeah. Yeah, that's what అందుకని. she's saying. Yes. వేర్ లాజిక్ స్టార్ట్ ది డ్రామా ఎండ్స్ అనే దానికి వాళ్ళ ఇంట్లో పరుపులు చింపినా ఆవిడ ఏమో పట్టించుకోవాలి. ఆవిడ- అంటే అవును It's కదా. colored. అవును అసలు యాక్చువల్లీ ఆ డౌట్ అప్పుడు ఎవరికి రాలేదు. పైగా అంటే ఆవిడ అంటే అంత మైమరిచిపోయి ఆ, అంత మంచి రాగం ఇందోళం ఇందోళం పైగా అంది కదా ఫస్ట్ అంది కదా ఇందోళం. నెక్స్ట్ బొంబాయి ప్రేమిక సాంగ్. ఒక షర్ట్ వేసుకున్నాను చూసాను. white shirt వైట్ వేసుకుని షర్ట్. ఉన్నారు, yeah. అసలు ఆ రోజు కాస్ట్యూమ్ ఏం వేయాలా అని అన్నారు. సో డైరెక్టర్ గారు ఆయన రూమ్ నుంచి ఆయన టాప్ ఆయన షర్ట్ అది అర్థం కాలే ఏంటి అంటే ఒక లుంగిలా ఒక చీర, అది చీర ఇంకో సాంగ్ లో చీర అది. సో అలా వేసేసి ఇంకా తీసి ఆ షార్ట్ తీసారు. ఎంత బ్యూటిఫుల్, దట్స్ ద బెస్ట్ కాస్ట్యూమ్ అండి. ఐ లైక్ ఒక చిన్న బ్లాక్ థ్రెడ్ తో కలిపి ఒక ఇది అది అక్కడ దొరికిన శేషాలు ఇది మెల్లో కట్టుకో అన్నారు. ఆ ఫిలిం మొత్తం జ్యువెలరీ ఏంటి అంతా అక్కడ సెట్ చేసి ఆ డ్రెస్ లో ఈ అమ్మాయిని పైకి లావటానికి 3 times రిపీట్ చేశాను. అవును అదే. 3 కట్స్ అండి. కరెక్ట్. అవును. అంటే యాక్చువల్ గా ఆ డ్రెస్ గ్లామర్ అంతా చూపించడానికి ఇసుక కరెక్ట్ గా ఎందుకు వచ్చిందంటే అక్కడ ఓన్లీ తంబూరా సౌండ్ వస్తూ ఉంటుంది. అవును. ఒక హార్డ్ నోట్ ఉండేది పడకూడదు. అంతకుముందు అరటికాయలతో వచ్చింది కదా. అవునండి. అవును సార్ ఎగ్జాక్ట్లీ ఇదే చెప్పారు. అమ్మాయి అక్కడ అది అమ్ముకుంటుంది, నువ్వు ఆ బుట్ట తీసుకుంటున్నావు. దట్స్ వాట్ అయితే హీస్ సో బ్యాంగ్ ఆన్ విత్ ద కాన్సెప్ట్. సో యు డిడ్ంట్ అండర్స్టాండ్. ఐఎమ్ ష్యూర్. సో వాట్ ఈస్ యువర్ ఇంప్రెషన్ అబౌట్ ది సాంగ్? About the song, obviously, I like the music. The third one is pretty good, but I love her dance, obviously. I'm sure she's one of the finest dancers we have in our country. And I can't believe that she can. Sometimes I don't know whether it's her. You it's too knew good. that she was a big star even before you got engaged to her? Yeah, I knew she was a star. Okay. But about the dance, because I seen songs, but mostly Tamil songs. So only thing I would say is that she's a wonderful mom and fantastic wife and a good person at heart. అమ్మాయి సినిమా అయిన తర్వాత చిరంజీవి గారి దగ్గర నుంచి నీకు ఏం చెప్పారు? Ramba, is it you? And he told me I would like to work a film with you. After this song. Chiranjeevi garu first time chepparu, and I was like immediately called director garu and said, director garu Chiranjeevi garu nato work cheyalantunnaru andi. జున్ను ముక్కలాగా ఉన్నావు అన్నారు కదా. నేను ఎలా చెప్తారు అది. మాకు లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్ ఇందులో సెగ్మెంట్ ఏంటంటే అబ్బని తీయని దెబ్బ. రంభ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. మీ మొదటి ప్రశ్న, మీ కాంబినేషన్ లో వచ్చినటువంటి సినిమాల్లో అంటే డైరెక్టర్ గారిది మీది కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏది? ఏ బొంబాయి ప్రియుడు, బి అల్లరి ప్రేమికుడు, సి మూడు ముక్కలాట, అండ్ డి ముద్దుల ప్రియుడు.
నాకు అన్ని ఫిల్మ్స్ ఇష్టం అండి, బట్ నెంబర్ 1 ఏ బొంబాయి. నేటి తరం హీరోల్లో మీకు ఎవరి నటన బాగా నచ్చుతుంది ఇప్పుడుండే హీరోల్లో? నేను వర్క్ చేసిన వాళ్ళతో లాస్ట్ లో నేను జూనియర్ ఎన్టీఆర్ గారును అల్లు అర్జున్ గారితో సాంగ్స్ చేశా. ఐ ఫైండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ గుడ్. డైరెక్టర్ గారు 8 భాషల్లోనూ ఒక సినిమా తీయబోతున్నారు. మీరు హీరోయిన్, హీరో ఎవరైతే బాగుంటుంది? హీరో హీ నోస్ మచ్ బెటర్ అండి. లేదు, చాయిస్ మీదేనండి. ఈసారి చాయిస్ మీకు ఇచ్చారు అనుకుందాం. నాకు 4 years గా ఐ నో ఓన్లీ మై హస్బెండ్. ఓకే, దట్స్ ఆల్సో గుడ్ ఆన్సర్. That's actually a good answer. మిస్టర్ ఇంద్ర కుమార్ ఇస్ ద ఓన్లీ హీరో ఫ్రమ్ నౌ ఆన్. అంటే పెళ్ళైనప్పటి నుంచి లేదండి, పక్కన హీరో ఉన్నా. నేను చెప్పేది ఫ్రాంక్ గా ఓపెన్ గా చెప్తున్నా. బికాజ్ నేను ఫిలిమ్స్ లో చాలా డ్రీమ్ చేసేదాన్ని. లైక్ యూజువల్లీ అందరూ ఫిలిమ్స్ చేసేటప్పుడు ఒక క్యారెక్టర్ చూసో ఇలాంటి హీరో. చిరంజీవి గారితో కూడా ఒక ఇంటర్వ్యూలో అడిగారు, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి, హీరో లాగా ఉండాలని. బట్ నాకు వెన్ ఐ మెట్ హిమ్, హీరో రియల్ లైఫ్ హీరో ఇంతకన్నా బాగా ఎవరు ఉండరు అన్నట్టు. బికాస్ హీస్ లైక్ వెరీ గుడ్, హీస్ ఎవ్రీథింగ్. నేను ఒకటి చూస్తేనే అర్థం చేసుకుంటారు నాకేం కావాలి అన్నది. ఇట్లా అంతగా వాళ్ళ నాన్నని పొగడడం ఇష్టం లేదు. నన్ను గుర్తుంచుకో అని గుర్తు అదే నేను ఉన్నాను. Well, I'll put it in briefly, Mr. Inder. Sorry. She's saying like she asked who's the best hero you've ever worked with, and she says, well, I forget about best heroes. The only best hero I know is only because you. after Oh, And I didn't understand that. జేడి గారు, చెప్పండి. ఇప్పుడు మీ క్వశ్చన్స్ అండి. రాఘవేంద్రరావు గారు మీతో ఒక భక్తి రస ప్రధాన చిత్రం తీద్దాం అనుకుంటే మీరు ఎలాంటి క్యారెక్టర్ చేయడానికి ఇష్టపడతారు? వేమన. యా యా నా ఇష్టం. వై నాట్? యా వై Why not? నాకు వేమన ఎన్ని? వేషాలంటే ఇష్టం. నాగయ్య గారు చేశారు కదా సార్. అంటే నాకు అది రాఘవేంద్రరావు గారు తీలేదమ్మా. అదే రాఘవేంద్రరావు గారు తీస్తే వేమన ఎలా వేయడానికి ఉంటుంది? రెడీ. ఎలా ఉంటుంది సార్? ఎలా అంటే ఇప్పుడు లైవ్ టెలికా అంటే మీరు నన్ను ఆడిషన్ ఇమ్మంటే ఇచ్చేస్తా. అరే ఏంటి సార్? యు ఆస్క్డ్ మీ క్వశ్చన్, దట్స్ మై ఆన్సర్. నా ఇష్టం. యువర్ ఆన్సర్ ఇస్ అబ్సల్యూట్లీ ఫైన్. ఆడిషన్ వద్దని అంతే. లేదు, ఎలా అంటే మరి ఆయనకి క్లారిటీ ఇవ్వడానికి నేను ఆడిషన్ ఏమైనా చేయాలేమో అనుకున్నాను. రాఘవేంద్రరావు గారిలో మీకు బాగా నచ్చిన గుణం, నచ్చని గుణం? చాలా ఉన్నాయి. నచ్చనిది? బేసిక్ గా ఆయనలో నచ్చని గుణాలు. అవే ఏంటని? ఆయనలో నచ్చని గుణానే నాకు బాగా నచ్చుతుంది. నాకు చెప్పలేను. చెప్పండి. ఆయన నచ్చిన గుణం, ఆయన సెట్ లో ఎంత ప్లెజెంట్ గా నవ్వుతూ ఉంటారు చూడండి. ఏమొచ్చినా అది ఐ టుక్ ఇట్ యాజ్ అన్ ఇన్స్పిరేషన్. మోస్ట్లీ పీపుల్ సే పర్వాలేదు, ఆన్సర్ చేయట్లేదు. నచ్చింది ఎంత టార్చర్ అయినా టాలరేట్ చేస్తారు. అదే ఎంత టార్చర్ అయినా వేళ్ళు ఏంటి అటు చూపించారు మీరు? టాలరేట్ చేస్తారు చూడండి, అది నాకు నచ్చదు. సందులో మందు. మీరు ఏమైనా చెప్పొచ్చు, ఆయనకి మనం చెప్తేనే తప్ప అర్థం కాదు. నేను చెప్పేస్తాను. చాలా కష్టం అమ్మా. నా హార్ట్ ఫుల్ విషెస్ ఎలా భరిస్తున్నారో మీరు. యు ఆర్ సో లక్కీ. Yeah. Doesn't look like a wish. Yeah. It's willful thinking, brother. Okay. మీరు డైరెక్టర్, రాఘవేంద్రరావు గారు హీరోయిన్ ఎవరు? కథ అట్లా ఉంటుంది. కకృతి పట్టం ఎందుకు అంటున్నా? ఏ ఒకళ్ళిద్దరితో ఏంటి అసహ్యంగా? సరే పోనీ చెప్పండి. ఆయన వర్క్ చేసిన అందరు హీరోయిన్. సరే పోనీ స్టోరీ అనుకున్నప్పుడు మోస్ట్ రొమాంటిక్ పర్సన్ ఎలాంటి స్టోరీ అనుకుంటారు? నేనా? రాఘవేంద్రరావు గారిని పెట్టి కామసూత్ర. Come on, it's my wish. I want to make Kamsutra with Raghavendra garu. మీరా డైరెక్టర్? నువ్వు డైరెక్టర్? నేను డైరెక్టర్ కాదు. నేను డైరెక్టర్. ఓకే, మీరు హీరో. Can I get a chance on that movie? To watch? Okay, brother. Only to watch. Not to be part of the film. he understood the title. I know. That is the power of Raghavendra garu being playing hero in that. అలాంటి సినిమా తీయాల్సి వచ్చినప్పుడు నేను 16 భాషల్లో తీద్దామని డిసైడ్ అయ్యాను. ప్లస్ మొత్తం నార్మల్ వర్షన్ తర్వాత 3D వర్షన్ కూడా తీద్దామని. అంటే కొంచెం కళ్ళకి దగ్గరగా ఉంటుంది విజువల్స్ అని. సో నువ్వు చూడవా? లైన్ లో ఫస్ట్ తనే ఉంటుంది. చాలా బాగుంది. మీరు చేసేది వేమన, ఆయన చేసేది ఇప్పుడు బాగుంటాయి అవి. ఎవర్ గ్రీన్ స్టోరీస్. గడ్డం చక్రవర్తి గారి గడ్డం ఇక్కడి నుంచి
ఇక్కడ దాకా చేరింది. కరెక్ట్. సో ఫ్యూచర్ లో ఇది కూడా మాయమయ్యేటువంటి అవకాశం ఉందా? నా గడ్డం ఎప్పుడు ఎవరికి అడ్డం కాదని నా ఉద్దేశం. అది చిన్నదైనా పెద్దదైనా. ఈ స్పెషల్ గెటప్ ఏదైనా స్పెషల్ మూవీ కోసమా? నేను శ్రీదేవి అనే సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నా. శ్రీదేవి అనే మూవీలో? ఎందుకంటే శ్రీదేవి అనే సినిమాలో శ్రీదేవి హీరో, నేను హీరోయిన్. సో అందుకని కొంచెం గడ్డం తగ్గించా. సార్ మీరు అపార్థం చేసుకుంటున్నారు. ఇది చాలా సౌందర్య అనేది చాలా ఫ్యామిలీ షో. ఫ్యామిలీస్ అన్ని ఎట్ట వస్తాయో అదే నేను అనేది చాలా ఫ్యామిలీ షో కనుక మనకి అలా అన్నమాట. ఇప్పుడు చాలా మంది హీరోయిన్స్ వస్తున్నారు. దే జస్ట్ కమింగ్ ఫర్ 1-2 ఫిల్మ్స్ అండ్ గోయింగ్. బట్ మీరు ఇంకా మూవీస్ చేసి వాళ్ళందరినీ కూడా బాగా చూపించి మేబీ లైక్ ఎవ్రీ గర్ల్ డ్రీమ్ అయి ఉంటుంది. బట్ దే ఆర్ నాట్ గెటింగ్ దట్ గుడ్ ఛాన్స్. ఇప్పుడు డేస్ లో ఇట్స్ లైక్ హీరోయిన్స్ చాలా తక్కువ చూపిస్తున్నారు. బట్ ఐ వాంట్ యూ టు డూ మోర్ ఫిల్మ్స్ విత్ మోర్ గర్ల్స్, గివ్ మోర్ ఛాన్సెస్ ఫర్ దెమ్. అండ్ వాళ్ళకు కూడా మాలాగా చాలా లక్కీగా ఫీల్ అయ్యే ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ రంభా ఫర్ యువర్ సిన్సియర్ విష్ అండ్ ఐ బ్లెస్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ చైల్డ్. ఈ షో కోసం ప్రత్యేకంగా తినడానికి స్కేర్డ్ వెదర్ అసలు రంభా అక్కడెక్కడో ఉంది, దీనికోసం పిలిస్తే బాగుంటుందా లేదని ఒక మెసేజ్ పంపించాను. డెఫినెట్గా వస్తా అని చెప్పేసి అక్కడి నుంచి వచ్చినందుకు ముందు చాలా థ్యాంక్స్. గివ్ మై బిగ్ Oh, it's our pleasure that anytime for you, anything for you. Yeah, truly it's pleasure seeing you, Ramba, and best hubby. No, of course, Indra Kumar, your better half. Let me be honest, whatever I've been ragging her is purely out of good spirit. అది మా ఇద్దరికి సరదాగా జరిగింది. అండ్ నేను యాక్టింగ్ బాగా చేస్తాను. సో ఇది మాత్రం నేను అబద్ధాలు ఎక్కువ ఆడతాను. ఇది నిజం అని అనుకుంటే మరి మీ సో రమ్మ గారు మళ్ళీ మీరు సినిమాల్లో ఎప్పుడు కనిపించనున్నారు? నేను ఏది ఎదురు చూడలేదు, వస్తే చేస్తాను అంతే. ఓకే. ఇప్పుడు ఐఎమ్ 5th month, సో మేబీ ఆఫ్టర్ ద డెలివరీ మంచి పేరు తెచ్చుకున్నానండి, చెడగొట్టుకోను. ఓకే ఓకే. When your daughter grows big, you want to see her on the big screen. It's up to her. అంతే. nice. Well said. Because అప్పుడు వాళ్ళ ఇష్టాల మీద ఆధారపడి ఉంటుంది. I personally think the day she comes onto the big screen, she'll finish off lots of aspiring actors' careers. I'm very sure about it. గుప్పిడు గుండెను తాగితే దాని చప్పుడు తీరు సంగీతం. వెలుగుకు ఉదయం, చెలిమికి హృదయం. బాబు సినిమా తర్వాత ఓకే, నాకు రాఘవేంద్ర చాలా గొప్ప డైరెక్టర్ అవుతాడు అనిపించింది. చాలా అప్రిషియేట్ చేశాను. రాయిని ఆడది చేసిన రాముడివా, గంగను తలపై మోసే శివుడివా. బంగాళాఖాతం పక్కన ఉండేవాళ్ళం అప్పుడు బీచ్ లో. ఇప్పుడు చెన్నై, అప్పుడు మెడ్రాస్. ప్రేమ దేశం యువరాణి భూతప్రాయం విరిబోణి ఏరికోరి మెచ్చ. మంచి సెట్ అయ్యాలన్నా రాఘవేంద్ర గారి సెట్ లా ఉండాలి. ఫస్ట్ చెప్పటమే తప్పని రన్నింగ్ కార్ లోంచి కార్ డోర్ తీసుకుని దూకేస్తాను నేను ఒక్కసారి. మీరందరూ ఒకసారి బొబ్బిలి బ్రహ్మను చూస్తే బాగుంటుంది. ఎందుకంటే నేరం ఎక్కడ జరిగిందో అక్కడే సాక్ష్యం కరెక్ట్గా నిజంగా సాక్ష్యం దొరుకుతుంది. మీకు ఆయన పంచి కడతాడు, నేను ప్యాంట్. అంటే తెలుగుతనంతో ఉండే హీరోయిన్ ప్రస్తుతం మనకి అంత లేదు కాబట్టి కొంచెం ఇబ్బంది. నా ఆల్ టైమ్ ఫేవరెట్ అడవి రాముడు. మీరు జగదగ్బీర్ తీసినప్పుడు మాకు స్పీల్బర్గ్ మీరే. ఈ అమర్దీప్ అంటే ఈ రెబల్ స్టార్ ఫైట్లు ఉండవు అందులో.